విజయ్ దేవరకొండ గురించి మాట్లాడినప్పుడు రష్మిక గురించి కూడా అప్డేట్ ఇవ్వాలి కదా. అసలే వీరిద్దరూ లవ్ బర్డ్స్ అంటూ ప్రచారం సాగుతోంది. ఆ విషయాన్ని వారు కన్ఫర్మ్ చేయకపోయినా పాన్ ఇండియా రౌడీ ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. దేవరకొండ ఇప్పుడు చరణ్ చిత్రాలను కబ్జా చేస్తుంటే రష్మిక సైలెంట్ గా జపాన్ టూర్ కు వెళ్ళింది. సినిమాల మీద సినిమాలు చేస్తూ కనీసం యానిమల్ సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేయలేకపోయిన రష్మిక ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి జపాన్ వెళ్ళింది. అక్కడి విజువల్స్ మనం చూస్తున్నాం. రష్మికకు ఇండియాలోనే కాదు జపాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యోకు వెళ్ళింది రష్మిక. గ్లోబల్ ఈవెంట్ గా జరగబోతున్న ఈ ఈవెంట్ లో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేయడం విశేషం. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రికార్డుల్లోకెక్కింది నేషన్ క్రష్. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో నటిస్తోంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లో నటిస్తోంది. సందీప్ వంగా తెరకెక్కించబోయే స్పిరిట్ లోనూ రష్మికనే హీరోయిన్ గా అనుకుంటున్నారనే ప్రచారం ఉంది.